సరే, మళ్ళీ ఒకసారి మీ పార్టీ అంతర్గత విషయాలు వద్దామండి. అంటే మీరు ఇందాక చెప్పారు, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి 14 సంవత్సరాలుగా అధికారంలో లేదు. అయినప్పటికీ తెలంగాణ నాయకులు అనేక మంది మీలాంటి వాళ్ళు పార్టీకి పనిచేస్తున్నారు, ఫుల్ టైం చేస్తున్నారు, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. అయితే 10 సంవత్సరాలు అధికారంలో లేనప్పటికీ 4 సంవత్సరాల నుంచి ఆంధ్రాలో అధికారంలో ఉన్నారు, కేంద్రంలో మళ్ళీ భాగస్వామిగా ఉన్నారు. అయినప్పటికీ తెలంగాణకు చెందిన వాళ్ళకి పదవులు ఇవ్వటం లేదు. మోత్పల్లి నరసింహులు గారికి కూడా అన్యాయం జరిగింది, ఆయనకి గవర్నర్ పదవి ఇస్తా ఉన్నారు, కనీసం అది రాకపోయినప్పుడు రాజ్యసభ కూడా ఇస్తామన్నటువంటి అష్యూరెన్స్ లేదు. అంటే తెలుగుదేశంలో ఉండేటువంటి, అంటే తెలంగాణ తెలుగుదేశంలో ఉండేటువంటి వాళ్ళని పట్టించుకోవటం లేదు అనేటువంటిది ఒకటి ఉందండి. పైగా ప్రెజర్ కూడా చాలా ఎక్కువగా ఉంది, చాలామంది ఆశావహులు ఉన్నారు, పదవుల కోసం అడుగుతున్నారు అని అంటున్నారు. అది నిజమేనా? ఒకటి, మోత్కుపల్లి నరసింహులు గారి గురించి గవర్నర్గా అడిగింది వాస్తవము. చంద్రబాబు నాయుడు కూడా ప్రయత్నాలు 100% చేసిండు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఏదో అబద్ధం చెప్పినాం అనుకుందాం ఒక నిమిషానికి. మేము వెంకయ్యనాయుడు గారిని ఒకసారి రోజు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత మోత్కుపల్లి గారు, నేను, అందరం కూడా, రమణ గారు, పెద్దిరెడ్డి, రావులు అందరం కూడా ఇంటికి పోయి కలవడం జరిగింది. ఆయన కంగ్రాచులేషన్ చెప్దామని చెప్పి మోత్కుపల్లి నరసింహులు అందరం పోయి బుకే ఇస్తే, నీకు కూడా కంగ్రాచులేషన్ నరసింహులు గారు, మీది కూడా అయిపోతే వారం రోజులు అన్నారు. ఆయన కూడా అబద్ధం చెప్పాడు కదా. అదేవిధంగా సుజనా చౌదరి గారు అందరూ కూడా, మరి అమిత్ షా దగ్గర కూడా వీళ్ళు ఢిల్లీకి పోయినప్పుడు కూడా డెలిగేషన్లో కూడా మీది క్లియర్ అయిపోతే కొన్ని రోజులు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎందుకు రాలేదంటారు? ఇక అది మరి వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మేము ప్రభుత్వంలో ఉండొచ్చు కాక నిర్ణయించే అధికారం చంద్రబాబు నాయుడు గారికి లేదు కదా. కాబట్టి ఆయన 100% ఆయన గురించి పోరాటం చేసింది, ఎంతవరకు చెప్పాలనో చెప్పింది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రిని చేయలేదు టీఆర్ఎస్ పార్టీ, మనం గవర్నర్ని చేసి చూపిద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి వాస్తవం. కానీ ఆయన ప్రయత్నాల్లో మాత్రం ఎలాంటి సందేహం లేదు. కాకపోతే కొన్ని విషయాలలో మరి రాలేదు. మరి చాలామందికి బీజేపీలో కూడా రాలేదు. ఆల్రెడీ కొంతమంది ఏమంటారంటే, ఆల్రెడీ ఒక పెద్ద స్టేట్కి విద్యాసాగర్ రావు ఉన్నారు, ఇంకో స్టేట్కి ఇదే తెలంగాణ నుంచి ఏమి ఇస్తారని కొన్ని ఈక్వేషన్ వల్ల రాలేదని కొంతమంది చెప్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేయలేదనేది మంచి పద్ధతి కాదు. ఆయన చేసింది మాత్రం 100% వాస్తవం. మిగతా వాళ్ళకి పదవులు అంటే కనీసం చిన్న చిన్న ఇప్పుడు టీటీడీ బోర్డు అని ఇటువంటి వాటిల్లో చాలామంది అడుగుతున్నారు, తెలంగాణ నాయకులు అంటున్నారు. అట్లాంటి ఇష్యూరెన్స్ ఏమీ ఆయన దగ్గర నుంచి రావట్లేదు అంటున్నారు. గతంలో తెలంగాణ నుంచి 3 ఇచ్చిండ్రు. సండ్ర వెంకట వీరికి ఇచ్చారు, మా దగ్గర సాయన ఉన్నప్పుడు ఆయనకి ఇవ్వడం జరిగింది, అరకేల నర్సారెడ్డి కూడా ఇవ్వడం జరిగింది. ఆ బోర్డు అయిన తర్వాత మళ్ళీ బోర్డు మాత్రం వేయలేదు, ఇంకా చైర్మన్ మేనేజింగ్ కమిటీ వేయలేదు. ఇస్తే మాత్రం ఇస్తారు, 2-3 ఇస్తారు, 100% వాస్తవం. ఇంకా పోతే సెంట్రల్ గవర్నమెంట్లో మరి అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులకు కూడా ఎవరు కూడా మరి భారతీయ జనతా ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరికి కూడా వచ్చినటువంటి పరిస్థితులు మాత్రం లేవు. ఇక్కడ మళ్ళీ మా సీతారామరావు గారు కూడా ఇక్కడి నుంచి చైర్మన్ ఇవ్వడం జరిగింది, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్. అదేవిధంగా ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్కి చైర్మన్, గ్రిడ్డంగ్ల దానికి చైర్మన్ ఇవ్వడం ఇచ్చింది కదా. 2 చైర్మన్లు ఇచ్చారు, బోర్డు మెంబర్స్ ఇచ్చిండ్రు. తెలంగాణ కోట నుంచి ఇచ్చారు, వరంగల్ కదా ప్రసాద్ గారిది. అదేవిధంగా సీతారామరావు గారు కూడా ఖమ్మం అనుకుంటా, అతను కూడా ఇద్దరికి చైర్మన్లు ఇచ్చిండ్రు, బోర్డు మెంబర్లు ఇచ్చిండ్రు. కాబట్టి మా తెలుగుదేశంలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మా దగ్గర కనకాచార్యం ఉండే కుత్బుల్లాపూర్లో ఉంటాడు, మరి ఎన్బీసీ కార్పొరేషన్ చైర్మన్కి ఇచ్చిండు, విశ్వబ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్కి ఇచ్చిండు. అతను కూడా తెలంగాణ ఇక్కడనే ఉంటాడు. కాకపోతే మూలాలు అక్కడ ఉన్నాయి. అది ఇంకోటి కూడా ఉంది, ఇంకో చైర్మన్ బ్రాహ్మణ దానికి కూడా మా ఆనంద్ సూర్యని కూడా ఇచ్చిండు. ఆయన ఉండేది ఇక్కడ రామ్నగర్లో ఉంటాడు అనేక సంవత్సరాల నుంచి. కాబట్టి 4 చైర్మన్లు ఇచ్చిండు. అదేవిధంగా బోర్డు మెంబర్స్ ఇచ్చిండు. కాకపోతే మీరు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ ఏదైతే సెంట్రల్లో గవర్నమెంట్ ఉందో అక్కడ మాత్రం అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మా నాయకులకు కానీ ఇక్కడ కానీ ఎవరికి కూడా వచ్చిన దాఖలాలు మాత్రం మాకు తెలియలేదు. కొంతమందికి సెన్సార్ బోర్డు మెంబర్స్ అవన్నీ కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా వేణు అనే పిల్లోనికి సెన్సార్ బోర్డు మెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడక్కడ వచ్చినాయి కానీ బయటికి చెప్పుకోవడం లేదు. కానీ ఇప్పటివరకు తెలంగాణకు 4 చైర్మన్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు, అంతకంటే ఇంకా ఎక్కువ ఏమి ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఆయనకు అంటే మీలాంటి నాయకుల్లో ఎలాంటి నిరాశ నిస్పృహలు అయితే లేవంటారు తెలంగాణలో నాయకుల్లో? ఇప్పుడు పిండి కొద్ది రొట్టె, ఆశ పడితే అయ్యేది కాదు. కాబట్టి మనం ఉన్న పరిస్థితి ఏంది, దాని ప్రకారం మన బాధ్యత ఎంత అని కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు నాకు అన్నీ తీసుకొచ్చి పెట్టే పరిస్థితి, అక్కడ నాయకుడు అక్కడ కూడా బిజీ ఉన్నాడు కదా. ఉన్న దాంట్లో మనకు న్యాయం జరుగుతున్నది ఆలోచించుకోవాలి. గతంలో ఉన్న దానిలాగా నాకు న్యాయం జరుగుతలేదంటే 100% న్యాయం జరుగుతలేదు. ఉన్న దాంట్లో జరుగుతుందంటే నాకున్న ఇచ్చే రెస్పెక్ట్ నాకు ఇస్తూ ఉన్నారు పార్టీలో కానీ బయట కానీ. ఇప్పుడు నేను టీఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షుని ఉన్నప్పటికీ ఈరోజు నేను పనిచేస్తున్నా కాబట్టి నాకు కూడా ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరుగుతూ ఉంది.
ఏదైనా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉన్నా ఏదున్నా కూడా సమిష్టిగా అందరం కూడా పార్టీ గురించి పనిచేస్తూ ఉన్నాం. ఈసారి పోటీ చేసే ఉద్దేశం ఉందా మీకు? ఇక టికెట్ మన వస్తుందా? పార్టీ టికెట్ ఇస్తే 100% నేను కాంటాక్ట్ చేస్తాను. గెలువా తర్వాత సంగతి, కానీ పార్టీ గురించి, పార్టీ జెండా గురించి, నాయకుని గురించి 100% ఎక్కడిచ్చినా కూడా కాంటాక్ట్ చేస్తాను. అంటే ప్రయత్నాలు జరగట్లేదా మీరు? నేను రోజు చేసేది అది కదా. నేను పార్టీ పనే ఉదయం లేస్తే నైట్ వరకు నేను ఫుల్ టైంని, కాబట్టి నేను ఇంకా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నేను పార్టీ పనే చేస్తూ ఉన్నా. ఇక ఇది నాయకత్వం మీద ఉంటుంది అంతే తప్ప నేను పని చేసుకుంటే ఇంకా మళ్ళీ ప్రయత్నాలు చేసే ప్రసక్తే ఉండదు. కాబట్టి నాయకుడు కూడా ఆలోచిస్తాడు, ఎవరు ఏం పని చేస్తున్నారు, ఉన్న దాంట్లో ఎవరు పని చేస్తున్నారు అని నా యొక్క నమ్మకం. అడగకున్నా కూడా ఇస్తారనేది నా ప్రగాఢ విశ్వాసం, నా నమ్మకం. కాబట్టి అన్యాయం చేయదని కూడా నా యొక్క విశ్వాసం. దాంతో ఈరోజు నేను పనిచేస్తా ఉన్నాను.